ఓం జ్వాలాముఖి దేవియే నమః అండి. మా ఊరిలో నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలో మాకు అమ్మవారి జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ ఉంది కదండీ! చెప్పాను కదా! ఇట్లాగా ఉత్సవాలు జరుగుతున్నాయని. దానిలో సందర్భంగా అండి ఫస్ట్ రోజు మా ఊర్లోకి వస్తారనమాట అమ్మవారు ఊరేగింపు కింద. చాలా బ్రహ్మాండంగా చేశారండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు. తతిమావి వాళ్ళు ఉభయకర్తలు వాళ్ళు యేసుకుంటారండి. యేసుకొని చేస్తారనమాట. చూడండి ఇదంతా మా ఊరండి వరిగొండ అండి. తెలిసిన వాళ్ళకి ఓకే అండి. తెలియని వాళ్ళ కోసం పెడుతున్నానండి. మళ్ళీ ఎందుకు అట్లా పెడుతున్నారు వీడియోలు అని అనుకోవద్దండి. చూడండి అమ్మవారు ఎంత బ్రహ్మాండంగా చేశారో. బయటంతా అలంకరించి లైటింగు అన్నీ పెట్టి చిన్న చిన్న షాపులు అన్నీ అనమాట. ఒక దాన్నేమంటారు ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు పోలేరమ్మ జాతర అట్లాగా. మాకు గూడా వెంకటగిరి పోలేరమ్మ జాతర ఎంత ఫేమస్సో అంటే ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుందండి అమ్మవారు టెంపులు. అందుకని చెప్పి ఇప్పటి నుంచే ఇట్లా పార్కులాగా గూడా చేసేసారు. షాపులు ఇవన్నీ ఈ సంవత్సరం ఇట్లా పెడతాం. చిన్న చిన్నగా పెట్టేవాళ్ళనమాట. ఇప్పుడు బాగా గ్రాండ్‌గా చేశారండి. ఫస్ట్ రోజు మా ఊరి టెంపులు. తర్వాత కొంచెం ఇంకొక 2 ఏరియాలున్నాయి అక్కడ చేస్తారనమాట. ఈ ఊరిలో ఒరిగొండ గ్రామం వాళ్ళందరూ ఎవరెంత ఇచ్చినా యేసుకొని తత్తిమావి వాళ్ళేసుకొని చేస్తారనమాట. ఇట్లాగా స్టేజ్ మీద గ్రూప్ డాన్సులు అవి అన్నీ గూడా పెడతారు. కోలాటాలు, ఉదయం పూట అభిషేకాలు, పూజలు అన్నీ జరుపుతారండి. కొంచెం అట్లా సరదాగా అలా డాన్సులు బయట నుంచి కూడా వస్తారండి. ఆర్టిస్టులు వాళ్ళని కూడా తీసుకొస్తారనమాట. చూడండి ఇదంతా గుడి ప్రాంగణం అండి. చాలా బ్రహ్మాండంగా జరిగిందండి ఈ సంవత్సరం గూడా. పోయిన సంవత్సరం చేశారు. అంతకంతగా ఈ సంవత్సరం అయితే జరిగిందండి. చూడండి ఎంత జరిగిందంటే అంత జరిగింది. చాలా ఖర్చు కూడా అవుద్దండి. వాళ్ళు బాగా మెయింటైన్ గూడా చేశారనమాట. బాగా డాన్సులు సరదాగా దేవుడికి భక్తికి భక్తి, సరదాకి సరదా ఏదో అన్నీ ఉండాలి కదండీ! ఇంకా సాయంత్రం అయ్యాక మళ్ళీ కోలాటం అండి. పిల్లలందరూ చక్కగా అమ్మవారి టెంపుల్ ముందు కోలాటం అండి ఇది. దేవుని పాటలు పెట్టి కోలాట కార్యక్రమం జరిగిందండి. బ్రహ్మాండంగా జరిగిందండి ఈ సంవత్సరం. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే గనక చక్కగా దర్శనం చేసుకోండి. అమ్మవారి దయ, కరుణ, కృప అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి పిల్లలు అంతా చిన్న చిన్న పిల్లలు ఒక్కొక్కసారి పెద్దోళ్ళొస్తారు, చిన్న పిల్లలొస్తారు. ఇంకొక రోజు రెండో రోజు వేరే ఊరోళ్ళు అంటే ఈ ఊర్లోనే నెల్లూరులో చిన్న చిన్నయి ఎలా ఉంటాయి అట్లా ఇక్కడ ఒరిగొండలో చిన్న చిన్నయి ఉంటాయన్నమాట టెంపుల్స్ ఊర్లు. వాళ్ళు కూడా చేసుకుంటారనమాట. ఇదిగో వినాయక స్వామి అండి. వినాయకుడు ఇంక మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా అదిగోండి లోపల ధ్వజస్తంభం కనిపిస్తుంది. అక్కడ అమ్మవారి టెంపుల్ అనమాట. ఇదంతా అక్కడ ముగ్గులు అవన్నీ చక్కగా రంగులతో అలంకరించేశారు. ఇంకా పల్లకీ సేవలు ఎవరైనా ఆ రోజు ఉభయం చేసుకునేవోళ్ళు అంటే అందరూ ఊరు గ్రామ ప్రజలందరూ కలిపి అదిగోండి ఆ అర్చకుల భార్య, అర్చకులు ఇంకా అందరూ ఎవరైనా పట్టుకోవచ్చు పల్లకి. ఎవరెవరి ఇష్టం మోయగలిగితే ఊరికనే చెయ్యైనా అలా పట్టుకుంటారండి. అందరూ గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో ధర్మకర్త వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళే కాబట్టి అన్నీ ముందుకు ఇలాగా ఐడియా చేసుకొని చక్కగా ప్లాన్డ్‌గా అన్నీ చక్కగా చేశారనమాట. అందరూ ఎవరైనా రావచ్చు, వెళ్ళొచ్చు చక్కగా. ఎవ్వరు అబ్జెక్షన్ అయితే లేదు. అందరూ అమ్మవారి దయతో ఎవ్వరైనా రావచ్చు. చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. కళ్యాణ మండపం లాగుంది. రూమ్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కసారి దర్శనం చేయండి ఎవరైనా. ఓకే ఫ్రెండ్స్ బాయ్.